గురువుగారు, కర్మసాక్షి అని సూర్యుడికి పేరు. హిందూ ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం సూర్యుడి గురించి బోధిస్తుందా? కర్మసాక్షి సూర్యుడు, కర్మ సిద్ధాంతం జీవుడి వేదన. సూర్యుడు దైవం, జీవుడు నరత్వం. ఈ దేహాన్ని పొందిన అనంతరం దేహంతో మనం చేసేటటువంటి వివిధ కర్మలు మనకొక ఫలితాన్ని శాసిస్తాయి. మనం చేసిన కర్మఫలం మనం అనుభవించక తప్పదు. మనం చేసిన కర్మలన్నింటికీ కూడా సాక్ష్యం ఎవరు? సూర్యుడే సాక్షి. సూర్యకాంతి పరోక్షంగా చంద్రుడు స్వీకరించి, చంద్రుడు మనకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అమృతమయమైన కిరణాలతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుండగా, సూర్య చంద్రులు ఇరువురు కర్కాటక సింహరాశి ఆధిపత్యాలతో, ఇతర గ్రహాలన్నీ మిగిలిన 10 రాశుల ఆధిపత్యాలతో ఈ శరీరం ద్వారా మనం చేసే కర్మలను శాసిస్తున్నారు. సూర్యుడు చంద్రుడు ఇందుకోసమే నవగ్రహాలలో నక్షత్రం ఉపగ్రహం అని తెలిసినప్పటికీ ఈ రెండింటి ఆధారంగా ఇతర గ్రహాలన్నీ తమ తమ నీడలతో మనం చేసే పనులను శాసిస్తూ ఉండగా, మనం చేసే కర్మఫలం మనమే అనుభవించవలసి ఉంటుంది. నకర్మణ మనారంభ, కర్మ చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. ఒకరు నీళ్లు తాగుతున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు వింటున్నారు, ఒకరు చూస్తున్నారు. ఎవరి కర్మ వారు చేస్తూ ఉంటారు. నకర్మణ మనారంభ, కర్మ చేయకుండా ఎవరు ఉండరు. నేను ఏమీ చేయడం లేదండి, ఊరికే కూర్చున్నాను. శ్వాస తీసుకుంటున్నారుగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయిగా. కాబట్టి నిరంతరం కర్మఫలం వీటి ద్వారా ఏర్పడుతూనే ఉంటుంది. కర్మ చేస్తూనే ఉన్నాం, తత్కర్మ ఆచరణ ద్వారా కర్మఫలం ఏర్పడుతూనే ఉంటుంది. వేల వందల పదుల జన్మ ధరించిన అనంతరం కర్మఫలత్యాగ బుద్ధి ఏర్పడితే మోక్షం లభిస్తుంది అంటుంది వివేక చూడామణి. కర్మ ద్వారా పుణ్యం పెంచుకుంటే పుణ్యంతో కూడుకున్న ఉత్తమ జన్మ పొందాలి. కర్మసాక్షి సూర్యుడు. కర్మ ద్వారా నీచ వ్యవహారాలు ఆచరించినట్లయితే దురదృష్టకరమైన జీవితం పొందవలసి ఉంటుంది. కర్మసాక్షి సూర్యుడు కనుక ఆ కర్మసాక్షిని మనం గుర్తించి స్వామి చూస్తున్నాడు, నిరంతరం గమనిస్తూనే ఉంటాడు అన్న ఎరుకతో మనం చేసే కర్మలు పుణ్యవంతమైనవిగా మార్చుకోవాలి. మహాభారతంలో శకుంతల దుష్యంతుని ఒక ప్రబోధం చేస్తుంది. ఎవరూ చూడడం లేదు, ఎవరికీ తెలియడం లేదు, ఎవరూ లేరు అంటూ నీవు నన్ను వివాహం చేసుకున్న విషయాన్ని మభ్యపరచి దాచిపెట్టి నేనెవరో తెలియదు అంటున్నావే. నీవు చేసిన ఆ సందర్భంలో ఆ సమయంలో చూచేవాళ్ళు లేరా? కర్మసాక్షి సూర్యుడు చూచాడు. వేదములు, పంచభూతములు, అహమ్మును, చంద్రుడు, సూర్యుడు, అంతరాత్మయముడు, ఇలా ఒక జాబితా వేస్తుంది. నన్నయ్య గారు అందించిన ఈ పద్యరత్నం ఆదిపర్వంలో మనం గమనించినట్లయితే రాత్రి పగళ్ళతో పాటుగా చంద్రసూర్యులు మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు తక్కువను నేర్చుని తన్ను మృచ్చిలన్ అంటూ ప్రబోధం కూడా చేస్తుంది. ఎవరూ చూడడం లేదే మనం చేసే పని అనుకొనకూడదు. కర్మ సాక్షి సూర్య భగవానుడు గమనిస్తూనే ఉంటాడు. ఇది విషయం.